మంత్రి ఉత్తమ్ కుమార్ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా గరడేపల్లి పిఎస్ ఎదుట కాన్వాయ్లోని 6 కార్లు ఒకదానికొకటి ఢీకున్నాయి. జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ కారు సడన్ బ్రేక్ వేయడంతో అదుపు కాక వెనకాల ఉన్న 6 కార్లు ఒకదానికొకటి ఢీకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ పర్యటనలో భాగంగా పాలకవీడులో జరుగుతున్నటువంటి జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒకసారిగా గరిడేపల్లికి చేరుకున్నారు. ఆయన గరిడేపల్లికి చేరుకున్నటువంటి క్రమంలోనే కార్యకర్తలందరూ కూడా ఉత్తమ్ కి స్వాగతం పలికేందుకు అక్కడ సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ కూడా వాళ్ళని కలిసేందుకు మంత్రి కాన్వాయ్ ఆగినటువంటి క్రమంలోనే వెనుకొస్తున్నటువంటి వాహనాలు ముందు ఆగినటువంటి వాహనాన్ని గమనించుకోకపోవడంతో ఒక్కసారిగా కాన్వాయ్ లో ఒక వాహనానికి ఒక వాహనం మరొక వాహనం కూడా ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 6 వాహనాలు కూడా పరస్పరం ఢీకొట్టుకున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం ప్రస్తుతం అయితే ముందు ఇంజన్ ప్రాంతంలో ధ్వంసం అయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి గన్మెన్లతో పాటు ఉత్తమ అనుచరులు కావచ్చు, మిగతా సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడ్డట్టు కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ అశోక్.